హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాల్, ఎపిసోడ్ 79. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నిద్రలో ఉన్న రియాన్ పక్కన బెడ్పై కూర్చొని గడ్డం కింద చేయి పట్టుకుని అతని వదనాన్ని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉంది నిధి. ఇంత ముద్దుగా ఉన్నావురా, ముద్దొస్తున్నావు. ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ, బట్ ఐ కాంట్. చిన్నగా నిట్టూర్చి గుడ్ నైట్ ఉమ్మా అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అక్కడి నుండి లేచి బయటికి అడుగులు వేస్తుంది. నిధి అడుగులు గది నుండి బయటికి పడగానే మూసుకున్న రియాన్ కళ్ళు తెరుచుకున్నాయి. నిధి రావడానికి కాస్త ముందే నిద్రకు ఉపక్రమించాడు, కానీ ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళలేదు రియాన్. నిధి తనలో తాను చిన్నగా గొనుక్కోడు అతనికి వినిపించింది. కానీ నిద్ర నటిస్తూ సైలెంట్గా పడుకున్నాడు. లేచి బాల్కనీలకు వెళ్ళి నిలబడ్డాడు, నిషేధిలో నీలి ఆకాశాన్ని చూస్తూ. నా మీద హోప్స్ పెంచుకోకునిది, యూ విల్ హర్ట్ ఎట్ ద ఎండ్. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నిన్ను ఫ్రెండ్గా తప్ప వేరే విధంగా చూడలేను. అసలు నాకు ఈ ప్రేమ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నీకెలా చెప్తే అర్థమవుతుంది అని అనుకుంటూ దీర్ఘంగా నీటిర్పు వదిలి రేలింగ్కి ఆనుకొని నిలబడి కాసేపటికి లోపలికి వెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు. మార్నింగ్ రణధీర్ నిద్ర లేచేసరికి ఆరుహి పక్కన లేదు. కళ్ళు తుడుచుకుంటూ బాల్కనీలో ఒక లుక్ ఇచ్చి వాష్రూమ్లో చెక్ చేశాడు. అక్కడ కూడా ఉండదు. రూమ్ నుండి బయటకొచ్చి కింద హాల్లోకి తొంగి చూసేసరికి కిచెన్లో కనిపిస్తుంది. శ్రీమతిని చూడగానే అతని పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది. తన అడుగులు ఆమె వైపు కదిలాయి వేగంగా. ఏదో ఏదో గమ్మత్తులా, ఏంటి కళ ఏంటి కళ అని పాటను హమ్ చేస్తూ ఇష్టంగా వంట చేస్తున్న ఆరుహిని ఆర్తిగా చూస్తూ ఆమె వెనుక నుండి కౌగిలించుకున్నాడు. రణధీర్ అలా సడన్గా కౌగిలించుకునేసరికి తొల్లిపడిన ఆరుహి మరుక్షణం చిరునవ్వు చిందిస్తూ కార్నర్ లుక్స్తో అతని వైపు చూసేసరికి గుడ్ మార్నింగ్ మిస్సెస్ రణధీర్ చక్రవర్తి అని నవ్వుతూ మధురంగా చెప్తాడు. గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో చెప్పి మీ సరసాలు ఆపి అక్కడికి వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అంది పెనంపై ఫ్రై చేసిన పెసరట్టు హాట్ బాక్స్లోకి వేస్తూ. నో, నాకు ఇక్కడే ఇలాగే బాగుంది అని అంటూ ఆమె చీర లోపల నడుము వంపులని తన చేతులతో నొక్కుతూ భుజం మీద గడ్డ మానించాడు. రియాన్ నిధి వాళ్ళు వస్తారు, చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు? ఇలా చూసైనా రియాన్ కాస్త రొమాంటిక్గా మారుతాడేమో. ఏ ఫీలింగ్స్ లే రాయిలా తయారయ్యాడు. కొంచెం ఉప్పు కారం ఎక్కువే. రణధీర్ మాటలకు నా వాగలేదు ఆరుహికి. మీకు సిగ్గులేదు. ఉప్పు కారాలు మనసుని కదిలించలేవు, కరిగించలేవు. అలాగా, మరేం కరిగిస్తాయి అన్నాడు అతని పెదాలతో భుజంపై రాస్తూ. అతని పెదవుల తాకిడికి గరుకు మీసాల గుచ్చులకు వయ్యారాలిపోతూ. ఏమో, అది మీకే తెలియాలి. మీ అబ్బాయిలు దేనికి కరిగిపోతారో మీకే బాగా తెలుసు అని అంటూ నిధి స్టెప్స్ పై నుండి రావడం చూసి నిధి వస్తుంది వదలండి అని సున్నితంగా నెట్టేస్తూ ఉంది. వస్తే రానివ్వు, ఐ డోంట్ కేర్. ఆమె మెడపై అతని పెదవుల కదలిక ఇంకా ఆగలేదు. ప్లీజ్ రణధీర్, గుడ్ బాయ్ కదూ, ప్లీజ్. ముద్దుగా అర్థిస్తున్న ఆరుహి బొగ్గపై ముద్దు పెట్టుకుని తని వదిలి నవ్వుతూ చూస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. తనలో తాను నవ్వుకుంటూ చెంపను తుడుచుకుంటూ మరో పెసరట్టు చేయడంలో నిమగ్నమైంది ఆరుహి. గుడ్ మార్నింగ్ అక్క, ఈరోజు నువ్వే కుక్ చేస్తున్నావా? నవ్వుతూ వచ్చి కిచెన్ కౌంటర్పై కూర్చుంది నిధి. గుడ్ మార్నింగ్ నిధి, మేడ్కి ఫీవర్ వచ్చిందట, 3 రోజులు పనిలోకి రాదు అని పెసరట్టు తీసి మరో బర్నర్పై మిల్క్ వేడి చేస్తూ ఉంది. అలాగా అంటూ ఆరుహి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉండి శ్రద్ధగా గమనిస్తున్న నిధి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రియాన్ వాయిస్ తన చెవులకు మధురంగా చేరగానే టక్కున తల తిప్పి చూసింది. రణధీర్ పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. చిరు దరహాసంతో అతని వైపే చూస్తూ ఉంది, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. తన చూపులను గమనించి చిన్నగా నవ్వుకుంది ఆరుహి. అతని అతుక్కుపోయి వెనక్కి రానంటున్న కళ్ళని తిట్టుకుంటూ చూపు మరల్చుకుని ఆరుహి వైపు చూసేసరికి కప్పుల్లో కాఫీ చేరిపోయింది. కాఫీ తీసుకో అని నిధికి కప్పిచ్చి రణధీర్ రియాన్ల కోసం ట్రేలో ఆరుహి తీసుకెళ్లబోతుంటే నేను ఇచ్చొస్తాను ఇవ్వక్క అంది నిధి తన కప్ కౌంటర్పై పెడుతూ. ఆరుహి చిన్న స్మైల్ ఇచ్చి నిధికి ట్రే ఇవ్వగా
దాన్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చిరునవ్వుతూ. కాఫీ తీసుకోండి బావా అంది ముందు రణధీర్కి అందిస్తూ. రియాన్తో మాటల్లో ఉన్న రణధీర్ తలెత్తి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అని అంటూ కాఫీ అందుకోగా రియాన్ వైపు ట్రే పెట్టింది. ఫోన్లో చూస్తూ కాఫీ అందుకొని సిప్ చేస్తున్నాడు. తలెత్తి కూడా చూడని అతన్ని మాట బయటికి రాకుండా తిట్టుకుంటూ వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళింది నిధి. కౌంటర్పై కూర్చొని తన కాఫీ కప్పు అందుకొని సిప్ చేస్తూ కాఫీ తాగుతున్న ఆరుహి వైపు చూస్తూ అక్క మీది లవ్ మ్యారేజ్ కదా, మీ లవ్ స్టోరీ చెప్పవా? ఎప్పుడు ఎక్కడ ఎలా మీట్ అయ్యారు, ఎలా ప్రపోజ్ చేసుకున్నారు అని ఎంతో క్యూరియాసిటీతో అడిగింది నిధి. గతుకుమంది ఆరుహి. నా లవ్ స్టోరీ మామూలు స్టోరీ కాదమ్మా, వైల్డ్ స్టోరీ, చెప్తే కళ్ళు తిరిగి పడిపోతాం అని మనసులో అనుకొని నిధి వైపు చూసి చిన్నగా నవ్వి నేను రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్న హోటల్లో నన్ను చూశారు, చూడగానే నచ్చేశానట. ఒకరోజు ప్రపోజ్ చేశారు. నిధి మెరిసే కళ్ళతో ఎగ్జైటింగ్గా వింటుంది. ఫస్ట్లో నేను ఒప్పుకోలేదు. నేనిక్కడ ఆయన ఇక్కడ, నేను ఒక మిడిల్ క్లాస్ అండ్ రిజర్వ్డ్ అమ్మాయిని, ఆయన ఫేమస్ బిజినెస్ మ్యాన్ అండ్ పవర్ఫుల్ పర్సన్. కానీ ఆయన గివప్ ఇవ్వలేదు. తన ప్రేమతో నా నమ్మకాన్ని మనసుని గెలుచుకున్నారు అంది ఆరుహి రియాన్తో మాటల్లో ఉన్న రణధీర్ని ఆరాధనగా చూస్తూ. నిధి నవ్వుతూ హ్యాపీగా చూసింది. మీరిద్దరూ చాలా క్యూట్గా ఉంటారక్క, మేడ్ ఫర్ ఈచ్ అదర్. హనీమూన్ ప్లాన్ చేయట్లేదా అని చనువుగా అడిగింది. ఆరుహి చిన్నగా నవ్వి ఈరోజు వెళ్తున్నా అంది. రియల్లీ? వావ్, సూపర్. ఎక్కడికి వెళ్తున్నారు ఉత్సాహంగా అడిగింది. తెలీదు నిధి, బావ సర్ప్రైజ్ అన్నారు అంది. ఓహో, బావగారు సో రొమాంటిక్ అంది నిధి నవ్వుతూ. ఆరుహి బ్లష్ అవుతూ చిన్నగా నవ్వుకుంది. నా లైఫ్ మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్. నేనే ముందు ప్రపోజ్ చేశాను, హీరో గారు యాక్సెప్ట్ చేయట్లేదు రియాన్ను చూస్తూ అంది నిధి. ఆమె మొహంలో నవ్వు మాయమైంది. ఎవరా అబ్బాయి ఆమె భుజం మీద చేయి వేస్తూ అడిగింది ఆరుహి తెలిసినా తెలియనట్టుగా. నిధి రియాన్ నుండి చూపు తిప్పి ఆరుహి వైపు చూస్తూ నీకు తెలీదా, మీ మరిది గారు మిస్టర్ రియాన్ చక్రవర్తి అంది నిధి. ఆరుహి హ్యాపీగా చూస్తూ రియాన్ కోసమే కెనడా నుండి వచ్చావా? అవును, కానీ నన్ను కేరే చేయట్లేదు మొహం వేలాడేసుకుంది నిధి. గుడ్ థింగ్స్ విల్ టేక్ టైం. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు. ఆ క్షణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ఓపిగ్గా వెయిట్ చేయి, మనసు పెట్టి ప్రయత్నించు. తన మనసుకి దగ్గర అవ్వడానికి నీ ప్రయత్నం చెయ్యి, తప్పకుండా ఫలిస్తుంది. తన మాటలు నిధికి కాస్త బూస్ట్నిచ్చాయి. నిజంగా రియాన్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడాక్క? చేయకపోతే నువ్వు ఊరుకుంటావా తిరిగి ప్రశ్నించింది ఆరుహి. ఆహా, అస్సలు ఊరుకోను అంది నిధి వెంటనే. ఆరుహి నవ్వి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, కాలమే నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అని అంది. నిధి చిన్నగా తలాడించింది. పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని హాట్ బాక్స్ చట్నీ తీసుకుని ఆరుహి డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటే సలాడ్ బౌల్ తీసుకుని తన వెనకాల కదిలింది నిధి. అందరికీ వడ్డించేసి తను ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంది ఆరుహి. తింటున్న నిధి చూపులు రియాన్ మీదనే ఉన్నాయి. ఒక్కసారైనా తన వైపు చూడకపోతాడా అని ఆశగా చూస్తుంది తను. కానీ ఇంతకీ చూడట్లేదు రియాన్. పక్కన ఉన్న రణధీర్తో మాట్లాడుతూ తింటూ ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ ముగిసింది. రణధీర్ రియాన్ ఆఫీస్కి వెళ్ళగా నిధి ఇన్స్టిట్యూట్కి బయలుదేరింది. ఆరుహి హనీమూన్ ప్రయాణానికి లగేజ్ ప్యాక్ చేయడంలో బిజీ అయిపోయింది. లగేజ్ ప్యాక్ చేసి రిలాక్స్ అవుతూ బెడ్పై వాలి సాక్షికి కాల్ చేసింది. సోఫాలో పడుకుని ఉన్న సాక్షి ఆరుహి కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హలో కొత్త పెళ్లి కూతురా, ఏంటి విశేషాలు? ఈరోజు హనీమూన్కి వెళ్తున్నాం. వావ్, హనీమూనా? ఎక్కడికి వెళ్తున్నారు ఎగ్జైటింగ్ అడిగింది. తెలీదు, సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఓహో సూపర్, ఎంజాయ్ ఎంజాయ్ చిన్నగా నవ్వింది ఆరుహి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నావా? అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు? హెడ్ఏక్ ఉంటే అలా పడుకున్నాను. అలాగా, రెస్ట్ తీసుకో మరి, ఈరోజు లీవ్ తీసుకో. నేను అదే అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్. బాయ్ డియర్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సాక్షి. ఆరుహి ఫోన్ పెట్టేసి కిందకు వెళ్ళగా సాక్షి ఫోన్ పక్కన పెట్టి పడుకుంది. తనకి మేలుకు వచ్చేసరికి టైం 3 అయింది. హెడేక్ తగ్గకపోగా ఇంకా ఎక్కువైనట్టు అనిపించింది. నుదుటిపై చేయి పెట్టుకుని చెక్ చేసుకుంది. ఫీవర్ కూడా స్టార్ట్ అయింది అని అనుకుంటూ లేచి ఫేస్ వాష్ చేసుకుని టాబ్లెట్స్ వేసుకుని కాఫీ తాగేసింది.
డ్యూటీకి వెళ్ళే ఓపిక లేదు. సార్కి ఇన్ఫామ్ చేయాలి. ఫోన్ తీసుకుని ఆకాష్కి కాల్ చేసింది. తన క్యాబిన్లో వర్క్లో ఉన్న ఆకాష్ సాక్షి కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. ఎస్ సాక్షి. సార్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. తన మాట పూర్తయ్యేలోపి వాట్ హ్యాపెండ్ అని అడిగాడు ఆకాష్ గాబరాగా. ఫీవర్ అండ్ హెడేక్ సార్. హో, ఐఎమ్ కమింగ్. విల్ గో టు హాస్పిటల్. హాస్పిటల్కి అవసరం లేదు సార్, నార్మల్ ఫీవరే. టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. టాబ్లెట్స్ వేసుకున్నావు మరి? వేసుకున్నాను సార్. ఓకే, రెస్ట్ తీసుకో. టేక్ కేర్. ఓకే సార్. ఫోన్ పెట్టేసి సాక్షి పడుకోగా ఆకాష్ చిన్నగా నిట్టూరుస్తూ తన పనిలో పడ్డాడు. నైట్ డిన్నర్ చేశాక బయలుదేరడానికి సిద్ధమయ్యారు రణధీర్, ఆరుహి. అన్నయ్య, ఆఫీస్ గురించి, హోటల్ గురించి నువ్వు అస్సలు వరి అవ్వకు. అవన్నీ నేను చూసుకుంటాను. యూ జస్ట్ ఎంజాయ్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ అని అన్నాడు రియాన్. ఓకేరా. తమ్ముని ప్రేమగా హత్తుకుని వదిలి బాయ్ నిధి, టేక్ కేర్ అని అన్నాడు రణధీర్ తన వైపు చూస్తూ. బాయ్ బావా, హ్యాపీ జర్నీ అంది నిధి నవ్వుతూ. రియాన్ నిధిలకి బాయ్ చెప్పి కార్లో రణధీర్ పక్కన కూర్చుంది ఆరుహి. కార్ బయలుదేరింది. వాళ్ళు వెళ్ళే వరకు చూసి లోపలికొచ్చేశారు నిధి, రియాన్. రియాన్ అంటూ నిధి అతనితో మాట కలిపేలోపు వేగంగా పైకి అడుగులు వేశాడు రియాన్. వెళ్తున్న అతని వైపు మూతి ముడుచుకుని గుర్రుగా చూస్తూ రుసరుసలాడుతూ ఆమె రూమ్లోకి వెళ్ళింది నిధి. రణధీర్ ఆరుహితో పాటు తన ప్రైవేట్ జెట్లో ఫ్లై అవుతున్నాడు. జెట్లో జర్నీ చేయడం ఇది రెండోసారి ఆరుహికి. మొదటిసారి భయంతో ఆ జర్నీని ఆస్వాదించలేదు కానీ ఇప్పుడు ఎంతో సంతోషంతో, ఎగ్జైట్మెంట్తో హాయిగా ఆస్వాదిస్తుంది. విశాలమైన సీట్లో శ్రీవారి పక్కన కూర్చొని అతని చేయి పట్టుకుని మెరిసే కళ్ళతో విండోల నుండి భూమి మీద బ్యూటిఫుల్ నైట్ వ్యూని వీక్షిస్తుంది. తన హ్యాపీనెస్ని మురిపంగా చూస్తూ తనతో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు రణధీర్. ఫీవర్తో పడుకుని ఉన్న సాక్షి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించడంతో మేల్కొని టైం చూస్తుంది. 9:40 అవుతుంది. ఈ టైంలో ఎవరు? కాస్త భయం వేసింది సాక్షికి. అంతలోనే ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి ఫోన్ వైపు చూసింది. బాస్ అని స్క్రీన్పై డిస్ప్లే అవ్వడంతో వెంటనే తీసుకొని లిఫ్ట్ చేసింది. సాక్షి, ఓపెన్ ద డోర్ అని అన్నాడు. వచ్చింది అతనే అని అర్థమైంది సాక్షికి. ఓకే సార్. ఫోన్ కట్ చేసి జుట్టు సరి చేసుకుంటూ పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. 2 చేతుల్లో కవర్స్ నిండా ఫ్రూట్స్తో నిలబడి ఉన్నాడు ఆకాష్. అమితంగా ఆశ్చర్యపోయింది సాక్షి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆకాష్, సాక్షిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆకాష్ తన మనసులోని మాటను సాక్షికి చెప్పేస్తాడా? సాక్షి ఎలా రియాక్ట్ అవుతుంది? రణధీర్, ఆరుహిల హనీమూన్ ఎలా సాగబోతుంది? వారిద్దరి మధ్య ఎలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? రియాన్కి నిధిపై ప్రేమ మొదలవుతుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.